ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం మన జీవితాల్లో ఈ చిన్నది ఏముందిలే, ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా దేవుడు పట్టించుకుంటాడంటారా? దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు, ఆయన కనికర సంపన్నుడు. చిన్న చిన్న విషయాల్ని ఆయన ఎప్పుడూ లెక్కలోనికి తీసుకునేవాడు కాదు అనుకుంటూ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్య పెట్టేస్తూ ఉంటాం. కొంతమంది అయితే అబద్ధాలు కూడా ఆడేస్తూ ఉంటారు. ఈ చిన్నదేముంది, తప్పదు. ఈ లోకంలో మనం జీవించాలి అని అంటే కొన్నిసార్లు అబద్ధం ఆడాల్సి వస్తుంది, తప్పదు. ఎల్లప్పుడూ నిజాయితీగా యథార్థంగా బ్రతకాలి అంటే కష్టం పాస్టర్ గారు అని చెప్పిన వారు కూడా మాకు తెలుసు. చాలామంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది సీనియర్ మోస్ట్ విశ్వాసులు, అలాగే దేవుని పనిలో వాడబడుతున్నటువంటి సేవకులు కూడా ఇదే రీతిలో ఉండడం, ఇలాగే నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తించడం చూడడం చాలా విచారకరం. అవునండి, దేవుని వాక్యాన్ని వినేవారే కాదు, దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా, సంవత్సరాల తరబడి నుండి శ్రేష్టమైన వర్తమానాలను వింటున్న వారు కూడా ఏముంది, ఈ చిన్నదేముంది, ఈ చిన్న మార్పు చేయడం ఏముంది, ఈ చిన్న మాట అట్లా ఇట్లా ఉల్టా ఫల్టా చేసి మాట్లాడడం ఏముంది, ఈ చిన్న చిన్న దేవుడు ఏం పెద్దగా పట్టించుకోడు, అవసరాన్ని బట్టే కదా నేను చేస్తున్నాను, కావాలని కాదు కదా, అవసరం అది, అందుకే చేస్తున్నాను అనుకుంటూ చాలా విషయాల్ని ఈ చిన్న దేవుడు పట్టించుకోలే అనుకుంటూ నిర్లక్ష్య పెట్టేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యంలో మనం ఒకసారి స్పష్టంగా చూస్తే అండి, దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా పట్టించుకుంటాడు. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు అంటే అది తప్పకుండా నెరవేర్చాల్సిందే. ఆజ్ఞను అతిక్రమించేది, చిన్న ఆజ్ఞను అతిక్రమించడం అయితే పర్వాలేదు, పెద్ద పెద్ద ఆజ్ఞలు అతిక్రమించడం పాపము అని దేవుని వాక్యం ఎక్కడ సెలవు ఇవ్వడం లేదు. కానీ ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, అది ఏదైనా సరే దేవుడు వద్దు అన్నాడు అని అంటే ఇంకా మనం చేయకూడదు, అంతే. చాలాసార్లు కొంతమందిని మేము చూసినప్పుడు వస్తాము అంటారు కానీ రారు, చేస్తాము అంటారు కానీ చేయరు. కనీసం ఎందుకు చేయలేకపోయారో, లేదా నేను చేయలేకపోతున్నానండి, ఈ సమయానికి నాకు పలానా కష్టం ఏర్పడింది, నేను తర్వాత చేస్తాను అని, లేదా ఎవరికైనా అప్పగించండి అని ఒక బాధ్యతకరమైనటువంటి రెస్పాన్స్ కూడా వాళ్ళ దగ్గర నుండి ఉండదు. మీరు చూసే ఉంటారు మీ జీవితంలో ఇలాంటి వారిని. వస్తామంటారు కానీ ఆ సమయానికి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. నేను రాలేకపోతున్నాను, ఈసారి వస్తాను, ఇంకెవరినైనా చూసుకోండి అని, ఇంకా ఎటువంటి బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్స్, స్పందన వాళ్ళ దగ్గర మనం చూడలేం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దీన్ని మనం చాలా చిన్న విషయంగా తీసుకుంటాం, ఏముంది రాలేకపోయారు అని. కానీ మనం వస్తామని మాట ఇచ్చామంటే దాన్ని చెయ్యాలి. మాట తప్పడాన్ని కూడా దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న విషయమైనా సరే మన మాట అవును అంటే అవును, కాదంటే కాదు, దానికి మించి ఏమైనా వస్తే అది దుష్టుని నుండి పుడుతుంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. మాట తప్పడం కూడా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఎవరైనా మన ఎడల దయ చూపిస్తే వారు మనకు చూపించినటువంటి ప్రేమను గుర్తుపెట్టుకోకుండా, వారు చేసినటువంటి సహాయానికి తిరిగి కృతజ్ఞత లేకుండా ఉండడాన్ని కూడా దేవుని వాక్యం చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. ఒకసారి మనం చూస్తే రోమీలకు రాయబడిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం నుండి మనం ఒకసారి చదివితే, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులు కూడా ఇలాంటి కార్యాలను ఎవరైతే అభ్యసిస్తారో వారు మరణానికి తగిన వారు అనేది దేవుని న్యాయవిధి అని అక్కడ సెలవిస్తూ ఉన్నారు. అవును, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులు నైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. మాట తప్పడం అనేది మన దృష్టిలో చాలా చిన్న విషయం, అనురాగ రహితులుగా ఉండడం అనేది చాలా విషయం,
నిర్దయులుగా ఉండడం అంటే ఎదుటివారికి దయ చూపించకుండా దయలేని వారుగా ఉండడం అనేది చాలా సిల్లీగా తీసుకునే విషయం. కానీ ఇలాంటి కార్యాలను చేసేవారు మరణానికి తగిన వారు అనేది దేవుని న్యాయ విధి. ఇంకా పైన చాలా ఉన్నాయండి. వాటన్నిటిని చదివితే ఎక్కువ సమయం అవుతుంది అని నేను చదవడం లేదు. ఒకసారి చదవండి. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం నుండి మనం చదివితే దేవుణ్ణి ఎరుగని ప్రజలుగా చాలామంది ఇలాంటి స్వభావంతో నింపబడిపోతూ ఉన్నారు అని అక్కడ చాలా లిస్ట్ చెప్పారు. ఇలాంటి కార్యాలు చేసేవారు మరణానికి తగిన వారు అనేది దేవుని యొక్క న్యాయ విధి అని తెలిసి కూడా వాటిని చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. మనం అలాంటి కార్యాలు చేయడం కాదండి, కనీసం అలాంటి కార్యాలు చేసేవారితో మనం సమ్మతించకూడదు కూడా. ఇది తప్పు కదా అని మనం ఖండించేవారుగా ఉండాలి. మాట తప్పకూడదు, అనురాగ రహితులుగా ఉండకూడదు, నిర్దయులుగా ఉండకూడదు. ఇంకా అక్కడ చాలా లిస్ట్ ఉంది. మనం ఇలా ఉండకూడదు అని అలా ప్రవర్తించే వారిని మనము వారికి బుద్ధి చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. కానీ అలా ప్రవర్తించే వారితో మనం కూడా చక్కగా కలిసిపోతూ ఉన్నాం. వారిలాగే మనము నేర్చుకుంటూ ఉన్నాం. వారితో కలిసి మనం మమేకమైపోతూ ఉన్నాం, పాలివారమైపోతూ ఉన్నాం. అలా సమ్మతించకూడదు అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియ స్నేహితుడా, చిన్న చిన్న వాటిని కూడా దేవుడు చాలా స్పష్టంగా పట్టించుకుంటారు. దేవుని వాక్యానుసారంగా నడవడమే మన విధి. ఆయన వాక్యంలో ఉన్న ప్రతిదీ, చిన్నది పెద్దది, చిన్న అబద్ధం లేదంటే చిన్న మాట తప్పిపోవడం, అది ఏదైనప్పటికీ కూడా మనలో ఉండకూడదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా నడుచుకున్న వాడే ఎప్పటికైనా దీవించబడతాడు. 119వ కీర్తన 1-2 వచనాలు రాయబడి ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుక్కువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. మొదటి 4 వచనాలండి ఇవి. అవును, ఆయన శాసనములు గైకొనేవాడు ధన్యుడవుతాడు. ఆయన మార్గాల్లో నడుచుకునేవాడు ఇంకా ఏ పాపం జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞల్ని జాగ్రత్తగా గైకోవాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞల్ని మనం మీరేవారిగా ఉండకూడదు, కానీ దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు అనే భయం కలిగి మనం జాగ్రత్తతో ఆయన దృష్టికి నిర్దోషులంగా నడుచుకుందుముగాక. అలా మనం నడుచుకుంటే చాలండి, ఇంకా మనకి కొదువ ఏమీ ఉండదు. ఆయన ఆజ్ఞలు అనుసరించే వారికి, ఆయన మార్గాలు నడుచుకునే వారికి ఎంత క్షేమం ఉంటుందో, ఎంత దీవెన ఉంటుందో ఇంకా మనం వివరించుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. నిర్లక్ష్యపరుస్తున్నామా? ఈ చిన్నది ఏముందలే అని లైట్ తీసుకుంటున్నామా? దేవుడు సీరియస్గా తీసుకుంటాడేమో. జాగ్రత్తతో భయం కలిగి ఆయన ఎడల నడుచుకుందాం. ఆయన ఆజ్ఞల్ని పాటిద్దాం. దైవాశీర్వాదాలు మనందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ పాదాల సన్నిధిలోకి వచ్చి మరొకసారి మొరబెడుతూ ఉన్నాం. చాలాసార్లు ఈ చిన్నది ఏముందిలే అనుకుంటూ ఎన్నో ఆజ్ఞలను మీరుతున్నాం. ఈ వాక్యాన్ని పడిచోని పెడుతున్నాం, నిర్లక్ష్యపడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించి సరిచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యంలో చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా యథార్థంగా జీవించే కృపను మాకు దయచేయండి. అతి ప్రాముఖ్యంగా మా పరిశుద్ధతను కాపాడుకోగలిగిన శక్తిని మాకు దయచేయండి. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసేవారిగా మేము ఉండకూడదు, కానీ నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా మనం ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.